దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము ఇర్మీయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. దేవునికి స్తోత్రం. దేవుడు భద్రంగా కాపాడుతానంటున్నాడు. దేవుడు ఎప్పుడు మనని కాపాడుతాడు? అసలు ఎప్పుడు దేవుడు మనకు తోడుంటాడు? ఆయన మనని ఈ రోజు వరకు ఎలా కాచి కాపాడుతూ వస్తున్నాడంటే, మనము ప్రభువుని అంటిపెట్టుకొని ఉన్నప్పుడు ఆపదల్లో, కష్టాల్లో, శ్రమల్లో, వేదనలో, బాధల్లో, నిందల్లో, అవమానములో దేవుని దగ్గర మొరపెట్టుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనని ప్రతి నిమిషము కాచి కాపాడుతూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మీరు చూడండి, గడిచిన సంవత్సరం ఉన్న వాళ్ళు ఈ సంవత్సరంలో లేరు. ఈ వాక్యం వించిన బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎంతగానో మనని ప్రేమిస్తున్నాడు కాబట్టి రోజులు, గంటలు, నిమిషాలు, సెకండ్లు మనని కాచి కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నాడు. ఆయన మనని భద్రంగా కాపాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్తున్న ప్రతి స్థలాలలో ప్రభు నిన్ను కాచి కాపాడుతున్నాడు కాబట్టి ఉదయం అంతా నువ్వు తిరిగి సాయంత్రం ఇంటికి క్షేమముగా వస్తున్నావంటే దేవుడు నిన్ను కాపాడుతున్నాడని అర్థము. ఆయన రెక్కలతో మనల్ని కప్పుతున్నాడని అర్థము. చాలామంది ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదండి. భయంకరమైన పరిస్థితులలో పడిపోతూ ఉంటారు. ఒక్కటే నిమిషంలో ఎన్నో ఫోన్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఒక్క నిమిషం పట్టదు ఏదైనా జరగడానికి. కానీ దేవుడు ఆ సెకండ్ కూడా మనకి ఏ అపాయము రాకుండా ఆయన గొప్ప క్రియలను బట్టి, ఆయన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన మహిమను బట్టి మనని కాచి కాపాడుతూ సజీవుల లెక్కలో ఉంచుతున్నాడు. ఈరోజు చాలామంది నాకేమి చేయలేదు దేవుడు అంటున్నాడు. ఈరోజు నువ్వు సజీవంగా ఉండి బ్రతికున్నావు చూడు, అదే దేవుడు నీకు చేసింది. అంతకు మించి ఏం చేయాలన్నా ముందు మన ప్రాణాలతో ఉంటే తప్ప మన జీవితంలో మనం ఏది కూడా సాధించలేము. కాబట్టి విలువైనది ప్రాణాన్ని దేవుడు కాపాడుతూ నిన్ను సురక్షితంగా ఉంచుతున్నాడు. సహోదరి సహోదరుడా, భద్రంగా ఆయన రెక్కల కింద నిన్ను నన్ను కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నాడు. ఏం భయపడవలసిన అవసరం లేదు. ప్రతి విషయంలో దేవుడున్నాడు. ఆయన యుద్ధ నువ్వు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నిన్ను బంధకముల నుంచి విడిపించి భద్రంగా కాపాడుతూ ఉంటాడు. దుష్టుడు, అపవాది అయిన దుర్మార్గుడు ఎన్ని క్రియలు మన ముందు చేస్తున్నా, ఎంత విరోధంగా మనని బాధించాలని చూస్తున్నా ఖచ్చితంగా ఆ బంధకముల నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి మనని విడిపించి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఎంత అపవాది అయిన సాతాను ఎంత ప్రమాదాలు తేవాలని, ఏ నిమిషం పడగొట్టాలని ఎప్పటికప్పుడు మరి విషపు చూపుతో చూస్తున్నప్పటికీ దేవుడు ఆయన రెక్కలు చాచి, ఆయన చేతులు చాచి మనని సురక్షితంగా కాపాడుతూ ఆయన అరచేతులలో మనని చెక్కుకొని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ప్రార్థించండి. ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రార్థన లేకుండా ఏమి జరగదు. ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన దూతల సైన్య సమూహాన్ని మనకు కావలిగా ఉంచుతాడు. వెళ్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, పడుకున్నప్పుడు, ప్రతి నిమిషము దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన దూతల్ని మనకు కావలిగా ఉంచి మనని సురక్షితంగా నడిపిస్తూ ఉంటాడు. ఏ విషయంలో దిగులు పడొద్దు, ఏ విషయంలో భయపడొద్దు. అనుదినము ప్రార్థనలో ఉండండి. ఉపవాస ప్రార్థనలో బహుబలంగా ముందుకు నడవండి. శత్రువు కోట రాజ్యాలను కూలగొట్టేదే ఉపవాస ప్రార్థన. బలమైన ప్రార్థనలు మీరు నడుస్తున్నప్పుడు ఘనమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానము, నేను నిన్ను భద్రంగా కాపాడుతానంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏం జరుగుతున్నా, ఏమైపోయినా, ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైన విపత్తులు వస్తున్నప్పటికీ దేవుడు మనని కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఇగో ఈ ఉదయము మరొక ఉదయాన్ని ప్రభు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. ఆయన గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ ఈ 40 దినములు జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో ఈరోజు ఈ దినం ఇచ్చిన ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తుండగా ప్రభు ఈ వాగ్దానం మనందరి జీవితంలో జరిగించి నెరవేర్చునుగాక. ఆమేన్. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానానికే నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ గొప్ప కార్యాలను జరిగించి బలమైన ఆశీర్వాదములతో బిడ్డలందరినీ దీవించి ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.